మార్నింగ్ లేవగానే మా డాడీ ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గరికి పోదాం అన్నాడు. సరే అని ఆదివారం అని మేము కూడా అందరం బయలుదేరంగానే ఇక్కడ అందరు అన్నారు కదా ఏదో ఒకటి బలి ఇవ్వాలని అన్నారు. కొడి తీసుకున్నాడు. సరే అని లోపల పోదామని పోతున్నాం. ఎటు సైడ్ నుంచి వెళ్ళి పోదామని అర్థం కావట్లే. ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అవుతుందా అని మా డాడీ చెప్పిండు. సరే అని మేము కూడా పోతున్నాం. అగో మా అక్క వాళ్ళు చూడు, ఒకరు ముచ్చట్లు పెట్టుకుని ఒకరు పోతురు. మా డాడీ అంటుండు ఎప్పుడు ముచ్చట్లే కావాలా మీకు, చక్కగా నడవరాదరి అని అంటుండు. ఇక్కడ పూలు మంచిగా ఉన్నాయని మా డాడీతో అన్నది మా మమ్మీ, పూలు తీసుకోవడం అని అన్నాడు. సరే తీసుకో అని చెప్పిండు. తీసుకున్నాక ఇక్కడ డాడీ అడుగుతుండు ఎటు పోవాలని ఏందనేది. ఇక్కడ కొత్త కొత్త బండ్లన్నీ ఇక్కడ పూజ చేస్తారన్నమాట. ఇక్కడ మంచి జరుగుతాయి అన్ని కొత్త బండ్లు అన్ని ఇక్కడ కొత్త బండ్లు వచ్చేసి మా మమ్మీ అయితే ఫస్ట్ ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోయింది కాళ్ళు కడుక్కుందామని. కాళ్ళు కడుక్కోగానే నేను ఏంది వీడియో తీస్తున్నానని మా మమ్మీ తిడుతుంది. ఎప్పుడు వీడియోలు కావాలి, ఫోన్లు కావాలి, చదువులు లేదు ఏం లేదని మళ్ళీ గుడి దగ్గర కూడా తిడుతుంది. సరే అని కాళ్ళు కడుక్కోగానే మా డాడీ కోడికి కూడా కొన్ని వాటర్ తాపించినాం. సరే అని మా డాడీ చూసి ఊకే ఫోన్ పట్టుకుంటున్నాను కోడి నా చేతిలో పెట్టిండు. సరే అని ఒక 3 రౌండ్లు వేద్దామని మా డాడీ చెప్పిండు. సరే 3 రౌండ్లు వేద్దామని మేము కూడా పోయినాం. కానీ మా అక్క నా ఫోన్ తీసుకొని సరే నేను కూడా తీస్తా వీడియో నీ ఫోన్లో అని చెప్పింది. మొత్తానికి 3 చుట్లు అయిపోయినాయి. సరే అని చూసేసరికి ఇక్కడ మేకలు పొట్టేలు అన్నీ ఉన్నాయి. మా డాడీ అన్న లోపల వేద్దాం అన్నాడు. పోయేసరికి అక్కడ టికెట్ తీసుకొని పోవాలంట లోపలికి. సరే అని మా డాడీ టికెట్లు అయితే తీసుకున్నాడు మా డాడీ. మొత్తానికి అయితే ఎంటర్ అయినాం లోపలికి ఎంటర్ అయినాక చాలా మంది ఉన్నారని మా డాడీ చుట్టూ తిరిగి పోదామని చెప్పిండు. సరే అని చుట్టూ తిరిగి పోతున్నాం. మొత్తానికి ఫస్ట్ దేవత దగ్గరికి వచ్చినాం. టికెట్ తీసుకొచ్చినాక జల్ద పట్టాలి. టికెట్ తీసుకొచ్చినాక జల్ద పట్టాలి. టికెట్ తీసుకున్న తర్వాత జల్ద పట్టాలి. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది మాది. చిన్నగా బయటికి వెళ్దామని వెళ్తున్నాం. మా మమ్మీ గాలి చూసినాం. సరే అని ఫోన్ని ఎడ కట్ చేయాలని మా అక్క అని వెతుకుతుంది. సరే మా అక్క వెతుకుతుంది అని నేను వీడియో తీస్తున్నా అని నేను కూడా వెతుకుతున్నాను. అయితే ఈ అన్నని అడిగితే అటు లోపడుకున్నది పో అని చెప్పింది. మరి నాకైతే సరే అని లోపల పోదాం అనుకుంటే ఇక్కడ అన్నీ చూస్తే యాటనే కట్ చేస్తుంది. పోయడానికే కడిగేసినంత ఎంత
మొత్తానికి అయితే కోడైతే కట్ చేయించినాం. సరే అని లోపడు అని అనుకుంటే వీళ్ళైతే టైంపాస్ కావట్లేదని ఎటు పడితే అడ్డే తిరుగుతున్నారు మా అక్క వాళ్ళు. సరే అని మొత్తం అయితే వెతికినా, నేను మా డాడీ వెతికినాం, మా మమ్మీ మా అక్క వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నారు. సరే అని పోయేసరికి వీళ్ళే కూర్చున్నారు, ఒక పాపతోనైతే ఆడుతున్నారు. ఏమైందాక అమ్మతో ఆడుతున్నారంటే మాకైతే టైంపాస్ అవ్వలేదు అని చెప్పారు. సరే అని మాకు కూడా మా డాడీ కూడా ఆకలిస్తుందని పులిహోర ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. గుడిలో ఉంటే టైంపాస్ అవుతలే అని బయటకు వచ్చేసిన. సరే బయటకు వస్తే కూడా ఎండ కొడుతుందని ఏం చేద్దామని అనుకుంటేసరికి నాకు కూడా టైంపాస్ అవుతలేదు. ఎవరినొక్కసారి గెలుద్దామని చూసిన అని చుట్టుపక్కల ఎవరు కనిపిస్తలేదు. సరే చుట్టుపక్కల కూడా కనిపిస్తలేరా అని చెట్టు కిందికి పోదామని అనుకున్నా. అని అనుకునేసరికి ఏ చెట్టు కిందికి పోవాలో నాకు కూడా అర్థమవుతలే. సరే అని ఎవరో ఇట్లా దారిలో పోయటం ఎవరో మందలిద్దాం అనుకున్నా. వాళ్ళు అయితే ఆడ కూర్చున్నారు. నేను మందలిద్దామని పోయేసరికి ఆమె నన్ను మందలిస్తుంది, అయ్యా ఇట్రా అని. ఏం చెప్తాది నాగదేవత బాధలంటే తిరుగుతుంది పక్క ఏం కావాలి పైసలు పెట్టు ఎంత మోవు సార్ చూపి అమ్మ, సార్ చూపి రాయ్యా దేవతను చూపించి మొక్కుకొని పోతా. కృష్ణుడు కాదు, దేవతను చూపి మొక్కుకొని పోతా. అసలు అయ్యవా ఇట్లా అట్లా నాగదేవత అంట.